కూటమి ప్రభుత్వం 1వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు పర్యటన అల్లూరు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి శాంతికుమారి పిలుపు మేరకు 11 రోజులు హుకుంపేట మండలంలో పర్యటన బీజేపీ మండలం అధ్యక్షులు బాలకృష్ణ బీజేపీ ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో మండల బీజేపీ కార్యకర్తలు కలిసి గ్రామంలో సమస్యలు రోడ్డు తాగునీరు పీఎంఈజీ గృహాలు జల్ జీవన్ మిషన్ సూర్యఘర్ వంటి పథకాలు ప్రజలకు చేరవేసేందుకు మన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంచిది. మరి ఈ మనము దిగమాలపాడు గ్రామంలో లబ్ధిదారులతో ఉన్నాము. గెమ్మెలి లక్ష్మయ్య గారి గృహంలో ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. మనకు లబ్ధిదారులతో మనం మాట్లాడుతూ ఉన్నాం. చెప్పండి సార్, మనకు ఈ ఇల్లు ఇంత చక్కగా ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి చెప్పాలనేసి మనం చేస్తాం. అయితే మాకు ఇంతవరకు మేము పెంకుటిల్లులో నివసించే వాళ్ళమండి. కాకపోతే ఇప్పుడు మాకు వెనుకబడినటువంటి వర్గాల వారని మాకు గుర్తించి చేసి మరి కేంద్ర ప్రభుత్వము మరి నరేంద్ర మోడీ గారు అలాగే ద్రౌపది ముర్ము గారు మాకు ఈ యొక్క పీటీజీలను గుర్తించి మాకు ఇలాగ స్లాపులు ఇచ్చి మాకు ఇలాగ ఆదుకొని మాకు సహకరించిన విధానం. నా పేరు శాంబే బాలకృష్ణ, కొట్నాపల్లి ఎంపీటీసీ గారు, అదేవిధంగా మరియు ఉక్కుంపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు. ఈ యొక్క ప్రధానమంత్రి గారు 11 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి శుభ సందర్భంగా మంచి పరిపాలన అదేవిధంగా పేదల సంక్షేమం కోసం మనము ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అనుగుణంగా అదేవిధంగా పర్యావరణానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవము జూన్ 5వ తారీఖున జరుపుకున్నాం. జూన్ 5 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు ఈ పర్యావరణ కార్యక్రమము చేపడుతున్నటువంటి సందర్భంలో దిగమాలపాడు గ్రామంలో ఈరోజు జన్మన్ గృహాలను సందర్శించడం జరిగింది. అదేవిధంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో కూడా మొక్క నాటి ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిగమలపాడు గ్రామస్తులు అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగా లైజన్ వర్కర్ గారు ఆశా వర్కరు అంగన్వాడీ అదేవిధంగా బీజేవైఎం ఎమ్మెల్యే భీమన్న వాళ్ళు ఇంటికి వచ్చామండి. ఆయన లబ్ధిదారులతో మాట్లాడతాం. లబ్ధిదారులు ఏమంటున్నారు? ఇంకా చక్కటైనటువంటి ఇల్లు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే ద్రౌపది ముర్ము గారికి మన దిగమాలపాడు గ్రామస్తులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. గతంలో పూరి గుడిసెల్లో ఉండడం జరిగింది. పెంకుటిల్లు కాకుండా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి మాకు పీటీజీ కులస్తులకు ఇంత చక్కటైనటువంటి మంచి పథకం పిఎం జన్మన్ కింద ఇంత చక్కటైనటువంటి ఇల్లు ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి అదేవిధంగా ద్రౌపది ముర్ము గారికి ఎలావేళలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నామనేసి లబ్ధిదారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీ పెద్దలందరూ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే నా తోటి గ్రామస్తులకు నమస్కారము. నా పేరు సాంబే బాలకృష్ణ, కొట్నాపల్లి ఎంపీటీసీ గారు మరియు ఉక్కుంపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు. ఈరోజు ఉక్కుంపేట అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ దిగమాలపాడు అనే గ్రామంలో మోదీ గారు 11 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా జన్మన్ గృహాల్ని అదేవిధంగా ఇంటింటి కొలాయ్ జల్ జీవన్ మిషన్ని సందర్శించడం జరుగుతుంది. ఈరోజు దినాన చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి జన్మన్ గృహాలను సందర్శిస్తూ ఉన్నాం. దిగమాలపాడులో విజయవంతంగా చక్కగా నీట్గా కట్టుకున్నటువంటి గెమ్మెలి నీలమ్మ వాళ్ళ గృహాన్ని ఇల్లు దగ్గర వచ్చి ఉన్నాం. గ్రామస్తులందరూ చూస్తూ ఉన్నారు. మనకు దిగమాలపాడు గ్రామంలో 13 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్